సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, నీ కొందనాలు. ఈ క్రిస్మస్ దినాన్న ఎంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, మీరు వచ్చిన ఉద్దేశం ఏమిటో, మీరు రాక వల్ల ప్రజలకి ఏం కలిగిందో, ఏ మేలులు కలిగినాయో తేటగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన్ని వాక్యం మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. క్రిస్మస్ మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి, మాసాలు గతించిపోతాయి. అయినప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఏంటో ఇంకా అర్థం కాని పరిస్థితి. క్రిస్మస్ అంటే ఏంటో, అసలు ప్రభు ఎందుకు వచ్చాడో దాని అవగాహన లేక ఆ రోజు జరిగిన క్రిస్మస్ వేరు, ఈ రోజుల్లో జరుగుతున్న క్రిస్మస్ వేరు. ఆ రోజుల్లో క్రిస్మస్ ఆత్మానుసారంగా జరిగింది, ఈ రోజుల్లో క్రిస్మస్ శారీరకంగా జరుగుతుంది. ఆ రోజుల్లో ఈ ట్రీస్ ఏం లేవు, శాంతాక్లాస్ కూడా లేడు, ఈ లైటింగ్ ఏమీ లేదు, ఈ డ్యాన్స్లు ఏమీ లేవు. కానీ ఈరోజు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ రావటం ద్వారా దేవునికి స్థలము నీవు ఇవ్వలేకపోతున్నావు. ఎందుకంటే క్రిస్మస్ అంటే మనకున్న అవగాహన ఏంటంటే ఇది చాలా పెద్ద పండుగ కదా, ప్రపంచమంతా చేసుకుంటారు, మనం ఖచ్చితంగా కొత్త బట్టలు కట్టుకోవాలి, ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపాలి అనే ఒక ఆలోచనతో మనం వస్తూ ఉన్నాం. అయితే ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చాడు, ఏ ఉద్దేశం మీద వచ్చాడు, ఆయన ప్రణాళిక ఏంటి అనేది మనం ఒకసారి నిదానంగా ఆలోచన చేస్తే క్రిస్మస్ అంటే మనకు అర్థమవుతుంది. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పిన తర్వాత నేను లోతుగా వాక్యంలోకి వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి రావడానికి ముందే ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. వాళ్ళు ఏదైతే ప్రవచించారో అదే ప్రభు నెరవేర్చాడు. ప్రభు ఒక మాట అంటాడు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. ఏ వ్యక్తి గురించి అయినా, పుట్టబోయే వ్యక్తి గురించి ఎవరు రాయరు. ఆయన జీవితం ఇలాగ ఉంటుంది, ఆయన ఈ ప్రాంతంలో పుడతాడు, ఈ వ్యక్తికి పుడతాడు, ఇక్కడ జన్మిస్తాడు, లేకపోతే ఇలా ఉద్ధరిస్తాడు అని ఎవరు కూడా చెప్పలేరు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తల ముందే ప్రవచించారు. మీకా ప్రవక్త ప్రవచించాడు, యెషయా ప్రవక్త ప్రవచించాడు, ఇర్మీయా ప్రవక్త ప్రవచించాడు. చాలామంది భక్తులు ప్రవచించారు. ప్రవచించిన ప్రకారమే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆయన రావటం బెత్లెహేంలోకి వచ్చాడు. ప్రవక్తలు ప్రవచించినట్లుగా బెత్లెహేముకి ఎందుకు వచ్చాడు, బెత్లెహేంలో నేను ఎందుకు పుట్టాలి అని ఆలోచన చేస్తే బెత్లెహేం అనేది ప్రపంచానికి నడిబొడ్డు లాంటిది, ముఖ్య కేంద్రం అది. ఎందుకు ప్రభు అక్కడ జన్మించాడంటే, ఇప్పటికే చాలామంది ఏమంటున్నారంటే ఆయన అమెరికా దేవుడు అని అంటారు. ఇప్పటికే చాలామంది ఏమంటారంటే ఆస్ట్రేలియా దేవుడు అంటారు. ఇప్పటికే చాలామంది ఏమంటారంటే తెల్లోళ్ళ దేవుడు అంటారు. కానీ అవన్నీ కొట్టివేయడానికి, మనుషులు ఇలా ఆలోచిస్తారని ముందుగే ప్రభుకు తెలుసు కనుక, అనంత జ్ఞానం కనుక ఆయన ఎక్కడ పుట్టాడంటే బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేం అనేది నిజంగా చెప్పాలంటే ప్రపంచానికి నడిబొడ్డు లాంటి సెంటర్ బార్డర్. అంటే ఆయన ఏం సందేశం ఇచ్చాడంటే నేను ప్రపంచంలో అందరికీ దేవుడను అని చెప్పుకోవడానికి ఆయన అక్కడ జన్మించాడు.
నేను అందరికీ ప్రభువుని అని చెప్పడానికి అక్కడ జన్మించాడు. ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక భాష మాట్లాడే వరకు ఆయన దేవుడు కాదు, ప్రపంచానికి ఆయన దేవుడు. అందుకని ఈ రోజున మీరు చూస్తే హైకోర్టులో కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నారు, సుప్రీంకోర్టులో కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువగా దేవుని నామము మహిమపరచబడుతుంది. ఎందుకంటే నిజ దేవుణ్ణి నెమ్మదిగా అందరూ తెలుసుకుంటూ ఉన్నారు. ఇది మొదటి కారణం. ఏంటంటే ప్రభువు ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేము అన్న మాటకు అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు లేదా మాంసపు ఇల్లు అని అర్థం. ఆయన బెత్లెహేములో పుట్టాడు అంటే ఆధ్యాత్మికంగా ఆ బెత్లెహేము నువ్వు నేనై ఉండాలి. మనలో క్రీస్తు పుట్టినప్పుడే నిజమైన క్రిస్మస్ మనలో వస్తూ ఉందంటే నిజమైన ఆనందము, నిజమైన సంతోషము, నిజమైన ఆధ్యాత్మిక అనుభవాలు మన జీవితంలో రోజు ఉంటాయి. ఏదో ఒక్కరోజు క్రిస్మస్ జరిగింది కాదు, కానీ ప్రతిరోజు మన జీవితంలో మనం క్రిస్మస్ చేసుకుంటూ ఉంటాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రావడం వల్ల కాలము 2గా విభజింపబడింది. ఆయన వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని 2గా డివైడ్ అయిపోయినాయి. అప్పుడు వరకు 2 కలిసి ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత జరిగింది 2 అద్భుతం. ఇది 3 అద్భుతం ఏంటంటే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రజా సంఖ్య రాయబడింది. అప్పుడు వరకు మనకు ఆధార్ కార్డులు ఎలాగో ఇప్పుడు ఆ రోజుల్లో కూడా అసలు ప్రజా సంఖ్య అనేది ఎవడు పుడుతున్నాడో ఎవడు చస్తున్నాడో తెలియని పరిస్థితి ఉండేది. అప్పుడు మనుషులకి పశువులకి ఏమాత్రము కూడా తేడా ఉండేది కాదు. ఎవరు పుడుతున్నారో ఎవరు చనిపోతున్నారో, ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో ఆ జనాభా లెక్క అనేది తెలిసేది కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టిన తర్వాత జనాభా లెక్క వేయటం జరిగింది. ప్రజా సంఖ్య అది మీకు చదివిస్తాను తర్వాత. అది వచ్చిన 3 అద్భుతమైన వచ్చిన తర్వాత 4వది ఏంటంటే ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సమస్త మానవాళి యొక్క పాపములను మోసుకుని పోవడానికి వచ్చాడు. అది యోహాన్ అంటాడు కదా, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ ఉంటాడు. అంతే, ఈయన అందరి పాపములు మోసుకుని సిలువ మీద తన ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోకి వచ్చాడు. 4 అనుభవం. 5వది ఏంటంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనందరినీ రక్షించడానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. అందుకని ఈ లోకానికి వచ్చాడు. ఇది 5 అనుభవం. 6వది ఏంటంటే తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కావచ్చు, దేవుడు అనబడిన వారు ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా అనుకుంటే గనక అసలు దేవుడు ఎలాగుంటాడు, ఆయన రూపం ఎలాగుంటుంది, ఆయన స్వరూపం ఎలాగుంటుంది అని ఆయన వెతుకులాంటి విషయంలో ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా ఈరోజు కూడా వెతుకుతూ ఉన్నారు. దాని కొరకు ఆయా గుళ్ళకి వెళ్తున్నారు, ఆయా కొండలకు వెళ్తున్నారు, ఆయా దేశాలకు వెళ్తున్నారు. దేవుడు ఎక్కడున్నాడట, దేవుడు అక్కడున్నాడంట, ఈ స్థలంలో ఉన్నాడంట, ఆ స్థలంలో ఉన్నాడట, ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నాడంట అన్నట్టుగా ప్రతి వ్యక్తి కూడా ప్రభుని చూడాలని, ప్రభుని కలుసుకోవాలని, ప్రభుతో మాట్లాడాలని అన్వేషణ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఆయన కనబడటం లేదు. ప్రభు ఒక మాట అంటాడు, నన్ను చూచిన వారు బ్రతికి బట్టగట్టడం అనేది జరగదు. ఆయన ఎంతటి వాడంటే మహామహిమతో నింపబడిన వాడు. మనం ఒక సూర్యుని చూడడానికే కలిపోతే మనకి, కానీ ఆయన 1000 సూర్యుల కంటే తేజోమయుడైన. సౌలు దేవుడు దర్శించినప్పుడు సౌలు ఆ చిన్న కాంతికే తాళలేక కళ్ళు మూతపడ్డాయి. ఈ దేవుడు లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతల వల్లే కాదు, 1000 సూర్యుల కంటే మహా తేజస్సు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఈ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఒక్క పాదం భూమి మీద పెడితే భూమి సరిపోదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన. అంత మహాభీకరుడైన అద్భుతంగా ఆయన ఏమంటాడంటే ఎవరు సమీపించలేని తేజస్సులో వసించుచు అమరత్వం కలిగిన వాడను అని అంటాడు. ఎవరు సమీపించలేరు, ఏ మానవుడు సమీపించలేడు. అందుకనే ప్రభు ఆలోచన చేసి ఇదిగో తాను పరిచయం చేసుకోవడానికి, తను రుజువుపరుచుకోవడానికి
ఇదిగో మనిషికి దేవునికి చాలా గ్యాప్ వచ్చేసింది. కారణం ఏంటంటే మీకు బాగా తెలుసు, ఏదైనా తోటలో ఆదాముతో అవ్వమ్మతో ప్రతిరోజు దేవుడు ఏం చేసేవాడు తెలుసా? రోజు సాయంకాలం పూట వారితో సహవాసం చేసేవాడు, ప్రతిరోజు సహవాసం చేసేవాడు. అయితే ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపము చేయటం వల్ల, ఆ పాపం వల్ల వారికి ఏమన్నా మరణం సంభవించింది. ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డారు. ఆ రోజు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చినంత వరకు ఒక పెద్ద అగాధమే ఏర్పడింది. అంటే మనిషినికి దేవునికి అంత అగాధం ఏర్పడింది. ఈ అగాధం దాటుకుని ఏ మనుషుడు రాగలడు అని ఆలోచన చేసి ప్రభు ఈ లోకంలోకి నరావతారిగా దిగవచ్చాడు. నరావతారిగా ఆయనకు ఒక శరీరం నేను అమర్చి ఉన్నానని లేఖనంలో ఘోషిస్తూ ఉన్నాయి. హెబ్రీయులు రాసిన పత్రికలు ఈ మాటలు ఉంటాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తను పరిచయం చేసుకోవడానికి. ఇలాగే అబ్రహాము కూడా అన్వేషణ చేశాడు. ఏమంటే చాలా దేవుళ్ళని దేవతలను అబ్రహాము పూజించేవాడు. తన తండ్రి కూడా ఈ విగ్రహాలు బొమ్మలు అమ్మేవారు. వాళ్ళకి ఇది వ్యాపారం చేసేవారు. అయితే ఒక రోజున అబ్రహాముకు ఆలోచన కలిగి, అసలు దేవుడు అనబడిన వారు మనం మోయటం ఏంటి, మమ్మల్ని దేవుడు మోయాలి కదా అని ఆలోచన చేసి ఒకరోజు అన్వేషణ చేసి గట్టిగా ప్రార్థన చేశాడు. అయ్యా, సృష్టికర్త ఎవరో నాకు బయలుపరచండి, ఎవరో నాతో మాట్లాడని అన్నప్పుడు అబ్రహాముతో ప్రభు మాట్లాడాడు. ఆదిమ కాలం నుండి ప్రభు ఆత్మరూపంలో ప్రత్యక్షమయ్యాడు, కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత శరీరధారికి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత తను పరిచయం చేసుకున్నాడు. ప్రభు చాలాసార్లు అన్నాడు, నేను తండ్రి ఏకమైనలాగున మీరు నాతో ఏకమై, నేను సర్వశక్తి దేవుడు అని చెప్పాడు. ఎన్నో రీతిగా ఆయన తను పరిచయం చేసుకున్నాడు. కానీ శాస్త్రుల పరిచయాలు ఆయన నెగ్గనవలేదు, ఆయన దేవుడుగా అంగీకరించలేదు. దాని తర్వాత చివరిగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి రావడానికి ప్రధానమైన కారణము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేరు. ఈ హైదరాబాద్ పట్టణానికి రావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. విజయవాడ వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. బెంగళూరు వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అమెరికా వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో లోకంలో ఎక్కడికైనా వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం ఒకే ఒక్క మార్గం. ఆ ఒక్క మార్గమే యేసయ్య మార్గం. ఆ యేసయ్యని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, విశ్వసిస్తారో, నమ్ముతారో, ఆయన ఒప్పుకుంటారో ఆ వ్యక్తులు మాత్రమే పరలోక రాజ్యానికి వెలుదురుగాక. ఇది క్రిస్మస్లో ఉన్న క్లుప్త వివరణ. ఇక్కడి నుంచి నేను వాక్యంలోకి వెళ్తాను. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. 7 వాక్యాలు చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు వెళ్ళను. చాలా. ఈరోజు ఈ యొక్క టైటిల్ అంశం ఏమిటంటే, అవని అంత ఆయనదే, అయినను ఆయనకు స్థలము లేదు. ఇది రోజు నేను చెప్పబోయే అంశం. ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళు వాస్తవానికి వీళ్ళ సొంత ఊరు బెత్లెహేమే. ఎవరిది? యేసేపుది. కానీ వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అని అంటే నజరేతులో ఉన్నారు. అసలు నజరేతులు ఎందుకు ఉన్నారు వీళ్ళు అని ఆలోచన చేస్తే,
మీరు ఇర్మీయా గ్రంథం చదువుకుంటే అక్కడ కొంతమంది రాజులు పరిపాలన చేసిన తర్వాత ఎకొన్యా రాజు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన కాలంలో చెరపట్టబడి వీరు బబులోనుకి వెళ్ళిపోయారు. బబులోను రాజు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దానియేలుతో ఈ మాట ప్రభు మాట్లాడతాడు, 70 సంవత్సరముల తర్వాత మళ్ళీ మీరు విడిపించబడతారు అని చెప్పాడు. అది ఇర్మీయా ప్రవచించాడు. అది ఎవరి కాలంలో నెరవేరబడిందంటే, ఎవరి కాలంలో నెరవేరబడింది? అది దానియేలు కాలంలో. మీరు నా మాట గట్టిగా పట్టుకోవాలమ్మా. దానియేలు కాలంలో నెరవేర్చబడింది. ఆ దానియేలు కాలంలో వాళ్ళందరూ, చెరపట్టబడిన వాళ్ళందరూ తిరిగి మళ్ళా యెరూషలేముకి వచ్చేస్తూ ఉన్నారు. అయితే యెరూషలేములో ఉన్న ఈ బెత్లెహేం దగ్గరికి వచ్చేసరికి అప్పుడు అన్నీ తారుమారు అయిపోయినాయి. ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే, ఇక్కడ హైదరాబాద్ మన ఊర్లు విడిచిపెట్టి మనం ఇక్కడికి చాలా సంవత్సరాలు బట్టి వస్తున్నాం. ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు మీ ఊర్లకి వెళ్ళారనుకోండి, ఆ ఊర్లో ఎవరైనా మీరు గుర్తుపడతారా? ప్లేసులు గుర్తుపడతారా? స్థలాలు గుర్తుపడతారా? సరే, మీ ఇంటిని మీరు గుర్తుపెట్టగలరా? ఏంటి, ఒక 70 సంవత్సరాల తర్వాత వెళితే అన్నీ మారిపోతాయి. అలాగే బెత్లెహేములో అన్నీ మారిపోయినాయి. వాళ్ళు కట్టుకుని ఇల్లు లేవు, ధ్వంసమైపోయినాయి. వేరే వాళ్ళు వచ్చి అక్కడ కాపురం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇల్లు ఏంటో వారు గుర్తుపట్టలేని పరిస్థితి. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే, ఆ ప్రక్కన ఆనుకుని ఉన్న, ఎక్కడికి వెళ్ళారు తెలుసా? మనం చదువుకున్నాం కదా, ఎక్కడున్నారు వీళ్ళు? నజరేతు. ఈ నజరేతులో ఉన్నప్పుడు మరి బెత్లెహేంలో ప్రభు పుట్టాలని ఉంది కదా. అందుకని ఏంటంటే, ప్రజా సంఖ్య రాయబడిన వాళ్ళని పరిశుద్ధాత్మ ద్వారా రాజుకు ఆజ్ఞ అయ్యింది. అయితే వీళ్ళందరూ కూడా తన ఊరులకి వెళ్ళి ప్రజా సంఖ్య రాసుకోవాలి అని ఎప్పుడైతే ఆ ఆజ్ఞ జారీ అయిందో, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మళ్ళీ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఈ బయలుదేరి వెళ్ళే గుంపులో ఎవరున్నారంటే యేసేపు, మరియా. అప్పటికి ప్రదానం చేయబడింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రదానం చేయబడిన తర్వాత వివాహం అయిపోయినట్టేనా అంటే వివాహం అయిపోయినట్టే. యూదుల వివాహం ప్రకారముగా మనకులాగా ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయిపోయిందని మనం అనుకుంటాం కదా, కానీ యూదులకు అలా కాదు. వివాహం అయ్యిందంటే అంటే ఎంగేజ్మెంట్ అయిందంటే వివాహం అయిపోయినట్టే. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిందంటే తనకి ఆమె భర్త, ఆమెకి తమ భార్య అని ఒక నిర్ధారణకు వస్తారు. అందుకనే వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారంటే బెత్లెహేంకి వెళ్తున్నారు. బెత్లెహేంకి వెళ్ళిన తర్వాత, ఆ బెత్లెహేం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కిమ్హాము సత్రం అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే హైవే, అంటే ఎక్కడంటే బెత్లెహేంకి తర్వాత రెండోది ఐగుప్తు మార్గం మధ్యలో ఉంటుంది. ఇది ఆ మార్గం మధ్యన ఈ యొక్క కిమ్హాము సత్రం. అసలు కిమ్హాము సత్రం ఎవరిదనంటే దావీదుది. ఈ దావీదుకి ఎవరు ఇచ్చారంటే వాళ్ళ నాన్న యెషై ఇచ్చాడు. వాళ్ళ నాన్న యెషైకి ఎవరు ఇచ్చారనంటే బోయాజు ఇచ్చాడు. అయితే వీళ్ళందరూ వివాహాలు చేసుకుని అందులో తొలవబడిన గృహం అన్నమాట. అది ఏదైనా చెప్పండి, తొలవబడిన గృహము, రాతి గృహము. ఆ రాతి గృహములో తన తాత ఉన్నాడు, తన తండ్రి ఉన్నాడు. తర్వాత రాజు కూడా అందులో ఉండాలనుకున్నాడు. కానీ అప్పటికి దావీదు రాజు అయ్యాడు కనుక రాజ్య పరిపాలన చేయాలంటే ఆ బెత్లెహేంలో ఉంటే కుదరదు కనుక యెరూషలేములో ఉన్నాడు అతను. ఎవరు? దావీదు. అయితే ఈ కిమ్హాం అనేవారు ఎవరంటే బర్జిల్లాయి కుమారుడు. ఈ బర్జిల్లాయి ఎవరంటే అప్పుడు తరంబడుతూ ఉన్నప్పుడు, కొడుకు చేత తరంబడుతూ ఉన్నప్పుడు దావీదుకి ఉపకారం చేసినవాడు, ఆకలిని తీర్చినవాడు, ఆశ్రయం ఇచ్చినవాడు. కనుక దాని రుణం తీర్చుకోవాలని, అయ్యా నీ జీవితకాలం అంతా నాతోనే ఉందని బర్జిల్లాయిని బ్రతిమలాడితే బర్జిల్లాయి అన్నాడు, అయ్యా నేను ముసలివాడను, మంచి చెడ్డలు తెలియని పరిస్థితిలో నేను ఉంటున్నాను, నేను నీకు భారం ఎందుకయ్యా, నేను రాలేను. ఒకవేళ నాకు ఏదైనా ఉపకారం చేయాలంటే నాకు బదులుగా నా కుమారునికి చెయ్యి అన్నాడు. ఆయన పేరే కిమ్హాం. ఈ కిమ్హాంకి ఎప్పుడైతే ఆ గృహాన్ని ఇచ్చేసాడో, రాతి గృహాన్ని ఇచ్చి కొన్నాళ్ళు అతను ఉన్నాడు. ఉన్న తర్వాత తన తండ్రి చనిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు. బర్జిల్లా చనిపోయాడు, ఆ ఊరికి వెళ్ళిపోయాడు. అయితే దీన్ని ఏం చేశాడంటే, ఇది దావీదు కనుక, రాజు కనుక దీని జోలికి ఎవడు రాడు కదా అనే ఉద్దేశం మీద ఏం చేశాడంటే దాన్ని ఒక సత్రంగా మార్చేశాడు. మంచి ఉద్దేశంతోనే చేశాడు అతను. ఏం చేశాడంటే సత్రంగా ఎందుకు మార్చాడంటే, ఇది హైవే రోడ్డు ఉంది కదా, ఇక్కడికి అనేక మంది వస్తూ పోతూ ఉంటారు కదా, ఈ మార్గంలో వచ్చిన వారు కాసేపు విశ్రాంతి తీసుకుంటారని, కాస్త భోజనం చేస్తారని, కాసేపు కూర్చుని సేద తీర్చుకుంటారని ఆలోచనతో దాన్ని సత్రంగా మార్చాడు.
కానీ దాన్ని కొంతమంది ఏం చేశారంటే సత్రాన్ని దొంగల గుహగా మార్చేశారు. ఆ సత్రాన్ని వ్యభిచార కేంద్రంగా మార్చేశారు. ఆ సత్రాన్ని పేకాటగాళ్ళు వాడుకుంటూ ఉన్నారు, జోదగాళ్ళు వాడుకుంటున్నారు, దొంగలు వాడుకుంటున్నారు, వ్యభిచారులు వాడుకుంటున్నారు. ఎవరెవరు ఆ సత్రంలోకి వచ్చి సత్రం అంతా నింపబడిపోయింది. ఇప్పుడు దాని వారసుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకనే ఆమె ప్రసవ దినాలు నిండినప్పుడు రావటం ఆమె ఎవ్వరికి స్థలం ఇవ్వలేదు. చూడండి ఆ మాట మీరు గమనిస్తే, మరియాకి ఎవరైనా స్థలం ఇచ్చారంటే ఎవరు స్థలం ఇవ్వలేదు. అప్పటికి మరియాకి కానీ యేసేపు కానీ ఆ సత్రం యేసయ్యదని కానీ వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళటము ఆ సత్రంలోకి వెళ్ళారు. ఎందుకు ఆ సత్రం ఎవరిదే? ఆ యజమానుడిదే. ఆ విషయం ఎవరికి తెలియదు. ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో అది నెరవేర్చబడ్డానికి ఇది జరిగింది. అక్కడికి ప్రభు వెళ్ళిన తర్వాత ప్రసవించిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, కనీసం వీళ్ళు ప్రసవించిన తర్వాత కానీ ప్లేస్ ఉండాలి కదండి, కాసేపు బ్రష్ తీసుకోవడానికి స్థలం లేదు. ఆ మాట మీరు ఇక్కడ చదువుకున్నారు. ఏముంది అక్కడ? వారు అక్కడ ఉన్నప్పుడు చూసారా, అక్కడే కన్నదమ్మి. ఎక్కడ కన్నదే? సత్రములో. పశువుల పాకలో కాదు కనేది. ఎక్కడ కన్నది చెప్పండి? సత్రములో కన్నది. సత్రములో. ఎందుకంటే అప్పటికి మరియకి కానీ ఎవరు స్థలము ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు పాడైపోయిన దానివి, నువ్వు వ్యభిచారివి, నువ్వెందుకు ఇట్లా అయ్యావు అని ఎవరో స్థలం ఇవ్వలేదు ఆమెకి. స్థలం ఇవ్వకపోగా ఏం జరిగిందంటే ఆ సత్రంలోకి వెళ్ళింది. ఈరోజు కూడా క్రైస్తవులారా చాలామంది, నేను గమనించిన కూడా చెప్తున్నాను, ఈ రోజులు క్రైస్తవులకు ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు. మీకు తెలుసా? ఇవ్వట్ల. ఆ రోజు జరిగింది, ఆ రోజుగా నుంచి ఉంది, ఇప్పుడు కాదు. ఆ రోజుగా నుంచి ఇది ప్రభావితం చేస్తూనే ఉంది. చాలామంది బోర్డు పెడుతున్నారు, మళ్ళీ ఓన్లీ హిందూస్ అనే పెడుతున్నారు. అది ఎక్కడ పోతాడు నాకు అర్థం కావట్లా. ఇట్లాంటి పరిస్థితి కొంత ఉంది. ఇప్పుడు ఎవరు చోటు ఇవ్వట్ల, స్థలం ఇవ్వట్ల. ఆ రోజుల్లో ప్రభుకి ఏం జరిగిందో ఇప్పుడు మనకు కూడా అదే. ప్రభు అదే అన్నాడు, నన్ను లోకము ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అయినా మీరు ఓర్చుకోవాలి, భరించుకోవాలి. నాకు శ్రమలు వచ్చినాయి, మీకు కూడా శ్రమలు వస్తాయి. నన్ను లోకం సిలువేసింది, మీకు కూడా సిలువేస్తారు. మిమ్మల్ని కూడా బాధపడి, నాకు ఏదైతే ఈ లోకంలో జరిగిందో దానికి మాదిరిగా మీకు కూడా అదే జరిగిద్ది అని ప్రభు ముందుగానే చెప్పాడు. అంతేగాని మనం చాలామంది ప్రభుని నమ్ముకున్న మాకు శ్రమలు వస్తున్నాయి, ప్రభుని నమ్ముకుని మేము అప్పులైపోయాం, ప్రభుని నమ్ముకుని మేము అదైపోయాం, ప్రభుని నమ్ముకుని మాకు బాధలు వస్తున్నాయి. ఎవరే బాబు, ముందే ప్రభు చెప్పాడు ఏమని? ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల ఉపేక్షించిన తన సిలువను ఎత్తుకోవాలి, నన్ను వెంబడించాలని ప్రభు చెప్పాడు. అంటే సిలువ అంటే శ్రమలు వస్తాయని అర్థం. ఇక్కడ మీరు చూస్తే అప్పటికి ఆమె ప్రసవ దినములు నిండబడ్డాయి, ఆమె ప్రసవించేసింది. ప్రసవించిన తర్వాత కాస్త సేద తీర్చుకుందామంటే ఆ చుట్టూతో చాలామంది పోగొడిపోయారు. చాలామంది ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్త్రీ డెలివరీ అయిన తర్వాత ఎంత సీక్రెట్గా ఉండాలి, ఎంత ఇదిగా ఉండాలి. కానీ ఆ తల్లికి ఆ పరిస్థితి కూడా లేదు పాపం. అక్కడ వెంటనే యేసేపు ఒక ఆలోచన చేశాడు. అమ్మో ఇక్కడైతే కొంచెం ఇబ్బందికరంగా ఉందని వెంటనే షిఫ్ట్ చేశాడు. ఎక్కడికి? పశువుల పాకలోకి. ఇక్కడ మీరు గమనిస్తే పశువులు యేసయ్యకి చోటిచ్చినాయండి. ఈ పాపిష్టి లోకము యేసయ్యకి చోటు ఇవ్వలేదు. ఈ పాపిష్టి ప్రపంచము యేసయ్యకి చోటు ఇవ్వలేదు. ఇంతకే ఈ సృష్టి ఎవరిది? ఆయనదే కదా. మీరు ఆదికాండం చదువుకుంటే 6 దినములు ఆయన ఇదంతా సృష్టించాడు. ఆకాశము కలిగంటే కలిగింది, భూమి కలిగంటే కలిగింది, సూర్యుడు కలిగంటే కలిగాడు, చంద్రుడు కలిగంటే కలిగాడు, నక్షత్రములు, సముద్రము, దానిలో సంపూర్ణత, సమస్తము, పశువులు అన్నీ కలిగినాయి ఆయన నోటి ద్వారా. సృష్టించిన సృష్టికర్తకే సృష్టిలో చోటు లేదంటే ఆలోచన చేయండి. సృష్టికర్తకు చోటు లేదు ఈ లోకంలో. సరే, లోకంలో చోటు లేదు కరెక్టే. మరి నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, ప్రభుని అంగీకరించావు కదా, ప్రభుని వెంబడిస్తున్నావు కదా, కనీసం నీ హృదయంలోనే యేసయ్యకి చోటు ఉందా? ప్రభు ఒక మాట అంటాడు, సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఒక మాట, అయ్యా మనుషులు కట్టే హస్తకృత్యములలో ఆయన నివాసం చేయడు. నేను అంటాను, ఈ లోకంలో కనబడిన మందిరాల్లో ప్రభు నివాసం చేయడు.
నీకు తెలుసా? ప్రభు ఎక్కడ నివాసం చేస్తాడు? నీ హృదయంలో. నీ హృదయం అనే గుడిలో, నీ హృదయం అనే ఇంటిలో ఆయన నివాసము చేయాలనుకున్నాం. ఈ మందిరాలు దేనికంటే మన నలుగురు కూర్చుని ఆరాధించుకోవడానికే తప్ప మరి ఏది కాదు. చాలామంది మందిరాలు చూసి అతిశయపడుతూ ఉంటారు. చాలామంది మందిరాలు చూసి ఏదేదో అనుకుంటారు. లేదు లేదు, ప్రభు ఒక మాట అన్నాడు, పెద్ద మందిరం ఉంటే నేను అందులోకి వస్తానని అనట్లా, పెద్ద పెద్ద మ్యూజిక్స్ ఉంటేనే అక్కడికి వస్తానని అనలా, పెద్ద పెద్ద లైటింగ్స్ ఉంటేనే అక్కడికి వస్తానని అనలా. ప్రభు ఏమన్నాడంటే, ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో అది వాళ్ళ మధ్య నేను ఉంటాను. మంచి హృదయంతో, మంచి మనస్సాక్షితో నువ్వు నిజంగా ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తే, ప్రార్థన చేస్తే నీ ఇంటిలో ఉంటాడు ఆయన. మీరు కుటుంబ ప్రార్థన చేసుకోండి, మీ మధ్యన ఆయన ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అయితే సత్రములు ఆయనకి స్థలము లేనందున ఆయన ఎక్కడికి వచ్చాడు తెలుసా? పశువులు ఆయనకి చోటు ఎందుకు ఇచ్చినాయి తెలుసా? వండర్ఫుల్, అద్భుతమైన వివరణ ఇది. పశువులు ఎందుకు చోటు ఇచ్చినాయి తెలుసా మీకు? పశువులకి సృష్టికర్తకి చాలా సత్సంబంధం ఉంది, చాలా అనుబంధ సంబంధం ఉంది. ఎందుకు తెలుసా? మీరు యోబు గ్రంథం చూస్తే అక్కడ ఒక మాటలో ఎప్పుడు కూడా సింహం అంట ఆకలి వేసినప్పుడు మొరపెడుతూ ఉంటుందట, పక్షులంట ఆకలి ఇస్తున్నప్పుడు ప్రభువుకు మొరపెడుతూ ఉంటాయంట. లోకంలోని జంతువులు, పక్షులు సమస్తము కూడా ఆయన మాట వింటూ ఉంటాయంట. ఉదాహరణకి చేప ప్రభు ఆజ్ఞ చెప్పున అదేం చేసిందంటే ప్రవక్తని మింగి దాచిపెట్టింది, యోనాని. అవునా కదా? ప్రభు మాట విందా లేదా? రెండోది, ఒకసారి ప్రభు భూమి మీద పన్ను కట్టాలని కొంతమంది ఒత్తిడి చేశారు. పేతురు, తర్వాత యేసయ్య, అక్కడ యోహాను కూడా ఉన్నాడు. అయితే ప్రభు ఒక మాట, నువ్వు వెళ్ళి సముద్రం గల గేలం వేయి, ఒక చేప వస్తుంది. ఆ చేప నోటిలో ఒక షెకేల్ ఉంటుంది. ఆ షెకేలు తీసి ఇదిగో నా కొరకును నీ కొరకు పన్ను కట్టి అంటాడు. అంటే చేప కూడా దేవునికి లోబడుతున్నాయి. ప్రవక్తను మింగమంటే మింగింది, ఎక్కడ వదలమంటే అక్కడ కక్కి వేసింది. ఇప్పుడు గాడిదని చూడండి, ప్రభుని మోసిందా లేదా? ఎందుకు విషయాలన్నీ చెప్తానంటే, సృష్టిలో ఉన్న మనిషికి దేవునికి సత్సంబంధం తెగిపోయింది, కానీ సృష్టిలో ఉన్న వాటితో దేవునికి సత్సంబంధం తెగిపోలేదు. ఇది చాలా విలువైన వండర్ఫుల్ మాట, చాలా ఖరీదైన మాట ఇది. నీకు నాకు దేవునితో సత్సంబంధం తెగిపోయింది. ఎందుకంటే పాపం విస్తరించుట వలన అనేక మందిలో ప్రేమ చల్లారిపోయింది. అక్రమం విస్తరించుట చేత, అంటే అక్రమం అంటే అక్రమమైన ధనం ఉంటుంది చూసారా? ధనం ఎక్కడుండనో వాడు హృదయం అక్కడ ఉంటుంది. డబ్బు మనకు ఎక్కువ ఉందనుకోండి, మన దేవునితో కనెక్టింగ్ ఉండదు. ఉంటుందా? డబ్బు ఎక్కువ ఉన్నాడు దేవుని స్తుతించగలడా? మామూలు స్తుతిస్తాడా? అదే కదా డబ్బు. అందుకనే అంటాడు, ధనవంతుడు అంట పరలోక రాజ్యం వెళ్ళేదానికంటేనంట సూదే బెజ్జంలో ఒంటి దొరట సులభం అంట. అంటే ఎంత బలమైన మాట తెలుసు అది. సూది ఎక్కడ, ఒంటి ఎక్కడ దూరతుందండి అసలు అందులో. కానీ అదైనా సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంకి వెళ్ళలేడట. ఎంత గొప్ప విషయాలు చూడండి. ఈ లోకంలో నేను ఒక మాట చెప్తాను, నేను ఒకటి నేర్చుకున్నాను ప్రభు దగ్గర. ప్రభు మనల్ని ఎంతవరకు ఉంచుతాడో మనకు తెలీదు. ఉన్నంతకాలము తిండికి బట్టకే కొదువు లేకుంటే చాలు. అవునా కదా? పోనీ ఏమన్నా మనం పట్టుకుపోయేటట్టుంటే మీరు కూర్చుకోవచ్చు, ఏమైనా పట్టుకుపోయేటట్టుంటే. నిజంగా ఆ ఆలోచన కానీ ప్రభు ఇవ్వలేదు కానీ ప్రజలకే, అరే బాబు మీరు అక్కడ ఉన్నంతకాలం ఎంత సంపద తెచ్చుకోండి అని అన్నుంటే ఎలాగుండేదంటారు అసలు? అసలు ఇప్పుడున్న దానికంటే 1000 రెట్లు ద్వేషము, అసూయ, పాపము, పగ పెరిగిపోయేది. ఆడెవడో నిన్న మన వార్తలో చూశాను నేను టీవీలో, తండ్రి చంపిన 3 కొడుకులట. ఎందుకు చంపారా బాబు అంటే డబ్బు కోసం. చూసారా? ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, మన పైకి వెళ్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట, దిగంబరిగానే వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపో. వట్టి చేతులతో వచ్చావు, తిరిగి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో. అందుకే ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ క్రిస్మస్ నుండి అయినా ప్రభువుకి సమయం ఇవ్వండి, ప్రభువుకి చోటు ఇవ్వండి, ప్రభువుని ఘనపరచండి. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అయితే ఈమె ఎక్కడికి వెళ్ళారంటే పశువుల పాకలోకి వెళ్ళారు.
పశువుల పాకల్లోకి వెళ్తే పశువులు ఆయనకి చోటు ఇచ్చినాయి. ఎవరిచ్చారు చోటు? మనుషులు ఇవ్వలేదు. మనుషులు ఇచ్చారా? పశువులు ఎందుకు ఇచ్చినా తెలుసా? అయ్యో, ఈయన నా సృష్టికర్త, నా పోషకుడైన, నా విమోచకుడైన ఆయన నా యుద్ధకు వచ్చిన చోటునండి. అవి కాస్త ప్రక్కకి జరిగి చోటు ఇచ్చినాయి. ఈ రోజున సత్రము ఆయనకి స్థలము లేనందున ఆయన పశువుల తోటలో లేదా పశువుల చాలలో జన్మించారు. సత్రములో స్థలము లేదు ఆయనకి. నేను అంటాను, ఈ క్రిస్మస్ దినాన్న చాలామంది క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నారు కదా. లైవ్లో విన్నవారికి కూడా నేను ఈ మాటలు అడుగుతూ ఉన్నాను. ఈ క్రిస్మస్లో యేసయ్యకి చోటిచ్చే క్రిస్మస్గా ఉందా, లేదా లైటింగ్స్కి, లేకుంటే శాంతా క్లాస్కి, లేదంటే ఇంకేముంది డ్యాన్సులకి, లేదంటే ఇంకో వగేరే ఉన్నాయి కదా, వాటికి చోటిస్తున్నామా? చాలామంది ఇంటి డెకరేషన్ చేసుకోవడం తప్ప నేను అన్నట్లా. కానీ నేనేమంటాను, నీ హృదయాన్ని డెకరేషన్ చేసుకోవాలి. ఎవరైనా మన ఇంటికి రావాలంటే, ఒక అతిథి మన ఇంటికి రావాలంటే మన ఇంటిని ఎంత శుభ్రం చేసుకుంటాం చెప్పండి? మైలి బట్టలన్నీ తీసి బయట పడేస్తాం, ఇల్లంతా శుభ్రం కడిగేస్తాం, అవసరమైతే స్ప్రేలు కొడతాం. ఎందుకని? వచ్చిన అతిథి చూసిన వెంటనే ఆయనకి ఏమనిపించాలి? సువాసన ఉండాలి. కానీ ఒకవేళ నేను అంటాను, నీ హృదయంతో నువ్వు ఒకసారి మాట్లాడి నెమ్మదిగా, ప్రభు నీ హృదయంలో ఎప్పుడైనా వచ్చాడా? నీ హృదయంలో చోటిచ్చావా? ప్రభు ఒకటే అంటాడు, తలుపు యొద్ద ఉండి నేను తట్టుచున్నాను. ఎవడైనను, ఓన్లీ క్రైస్తవులు అనలేదు, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే నేను వారిలోనికి వస్తాను. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, బలివింతంగా రాడు. మళ్ళీ చెప్తాను, బలివింతంగా ప్రభు మనలోనికి రాడు. ఆయనకి మనం తలుపు తీయాలి. మేము ఎవరింటికైనా విజిటింగ్కి వచ్చామనుకోండి, తలుపు కొడతాం, వాళ్ళు తీస్తేనే లోపలికి వస్తాం, లేకుంటే వెనక్కి వెళ్ళిపోతాం కదా. ప్రభు ఉద్దేశం కూడా అదే. సత్రములో ఆయనకి స్థలం లేదు. ఈ క్రిస్మస్ దినాన మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను, మీ హృదయంలో, మీ ఇంటిలో దేవునికి చోటిస్తే ఆయన మీ ఇంటిలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిద్దో ఒక్కొక్కటి నేను వివరిస్తాను. జాగ్రత్తగా మీరు నా మాటలు పట్టుకోవాలి. మొదటిగా మీరు గమనిస్తే మత్తయి సువార్త 8:19, 19-20 చదవండి. నన్ను కూర్చో అక్కడేనా చదువు నా మత్తయి సువార్త 8:19-20 అమ్మ, అక్కడే వేసే చదువు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసము కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను. చాలు. ఇదే మాట ఒకటి మత్తయి రాశాడు, ఇదే మాట లోకా కూడా రాశాడు. ఇదే మాట లోకా కూడా ఉంటుంది చూడండి. లోకా సువార్త 9:58 కూడా ఇదే మాట ఉంటుంది. అందుకు యేసు, నక్కలకు బొరియలను చూడండి. ఈ ఇద్దరు వ్యక్తులు ఈ మాటలు ఎందుకు రాశారో తెలుసా? అసలు ఈ క్రిస్మస్ గురించి రాసింది కూడా వీళ్ళిద్దరే. ఎవరు? ఒకటి మత్తయి భక్తుడు రాశాడు, 2 లోకా భక్తుడు రాశాడు. ఈ విషయాలు మీరు గమనిస్తే ఇక్కడ ఏమన్నదంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసం ఉంది. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, భూమి మీద మొత్తం ఆక్రమించేశారు, చివరికి పైన కూడా ఆక్రమించి, ఇక మనిషి కుమారుడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు చెప్పండి? పైన ఏమో చెట్టు మీద ఏమో జక్కయ్య ఉన్నాడు, ఇంకెక్కడ ఉంటాడు ఆయన? అవునా కదా? మీరు గమనించారా? ప్రభు బాధపడుతూ ఒక ఆయన అంటాడు, అయ్యా అసలు నువ్వు ఎక్కడుంది, మీ ఇల్లు ఎక్కడుందో చెప్పు, నీ నివాస స్థలం ఎక్కడో చెప్పు, నీతో పాటు మేము వస్తాం, నీ దగ్గరే ఉంటాం అని అంటే, అయ్యా మీకు లేక విల్లి వాకల్లో నాకు లేవయ్యా, ఆస్తిపాస్తులు నాకు లేవయ్యా, మేడ మిద్దులు నాకు లేవయ్యా, కార్లు బంగ్లాలు నాకు లేవయ్యా. అంత మాది లేకపోవటమే కాదు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు
నివాసం గూళ్ళు ఉన్నాయి కానీ నాకైతే తల వాల్చుకోవడానికి, కూర్చోడానికి కాదు, మీరు గమనించండి, కూర్చోడానికి కాదు, అంటే ఈ మాయ ప్రపంచం లేదా ఈ పాపిష్టి ప్రపంచము ప్రభువుకి చోటు ఇవ్వడానికి స్థలం లేక అయినా చూడండి ఎక్కడున్నాడో తెలుసా, తల వాల్చుకోవడానికి కూడా, అంటే విశ్రమించుకోవడానికి కూడా. నాకు అర్థమైంది ఏంటంటే సమరశ్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు బావి దగ్గర అలసిపోయి కూర్చున్నాడట. అంటే ఎక్కడ ఆయన పాపం పడుకోవడం స్థలం ఇవ్వట్లే. రెండోది, శిష్యులతో పాటు ప్రయాణమే వెళ్తూ ఉంటే ఆయన ఓడలో పడుకున్నాడు. ఈ 2 స్థలాల్లో మనం గమనించవచ్చు. ఒకటి సముద్రంలోను, 2 ఊరు వెలుపట బావి దగ్గర. ఎక్కడైనా ఆయనకు స్థలం ఇచ్చినట్టు ఎక్కడైనా చూసారా మీరు? ఎవరింట్లో ఈ రాత్రి ఈయన ఉన్నాడు, పడుకున్నాడు అని బైబిల్ ఎక్కడ రాయబడిందా? లేదు, స్థలం ఇవ్వలేదు. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ క్రిస్మస్ దినాన నీ హృదయం ప్రభు అడుగుతున్నాడు. నీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. నీ హృదయంలో దేవునికి చోటిస్తే, దేవుడు మన హృదయంలో ఎందుకు రావట్లేదు అని అంటే, మీరు ఆత్మఫలాల గురించి తెలుసు కదా, ఆత్మఫలాల పైన మన హృదయంలో ఏమేమి ఉన్నాయో అక్కడ ఉంటాయి. ఆ మాట ఒకసారి చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక ఆ పైన చదువునానా. అంటే యేసయ్య మన హృదయంలో ఎందుకు రావట్లేదు, వీటిలో ఏదైనా ఒకటి నీలో ఉంటే కనుక దయచేసి ఇక్కడ మీరు విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. స్పష్ట అంటే శరీర కార్యం అంటే మన శరీరంలో ఉన్నవి ఇవన్నీ చదువునా. అవి ఏమనగా ఒకటి జారత్వము, కామత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, చూడండి. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఇవన్నీ మనలో ఉన్నాయి. వీటిలో ఏది నాలో లేదు అన్నవాడు ఎవరంటే చేయి పైకి ఎత్తండి. యథార్థంగా ఒప్పుకుందాం, దేవుని సన్నిధి క్రిస్మస్ రోజు నన్ను ఒప్పుకుందాం. ఈ వీటిల్లో చదివిన వాటిల్లో విగ్రహారాధన ఉంది, అందులో అసూయ ఉంది, అందులో కలహం ఉంది, అందులో జారత్వం ఉంది, అందులో అపవిత్రత ఉంది, అందులో కామకత్వం ఉంది, అందులో కక్షలు ఉన్నాయి, అందులో భేదములు అంటే భేదం చూపించేతను. వీటన్నిటి గురించి వివరించాలంటే ఒక వారం రోజులు టైం పడుతుంది నాకు, కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. వీటిల్లో ఏదైనా మనలో లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా క్రిస్మస్ చేసుకున్నారా అలాంటి వాళ్ళు? ఇవి మనలో ఉన్నాయి కనుకనే యేసయ్య అంటున్నాడు మనలోకి రావడానికి ఇష్టపడట్లేదు. అసూయ ఉన్నక్కడ ఆయన ఉండడు, ద్వేషం ఉన్నక్కడ ఆయన ఉండడు, కలహం ఉన్నక్కడ ఆయన ఉండడు, విగ్రహారాధన ఉన్నక్కడ ఆయన ఉండడు, వెడగొట్టే వాళ్ళ దగ్గర ఆయన ఉండడు, చెడగొట్టే వాళ్ళ దగ్గర ఆయన ఉండడు, పాడు చేసే వాళ్ళ దగ్గర ఆయన ఉండడు. అసూయ ఇవన్నీ మనలో ఖచ్చితంగా ఎన్నో కొన్నైనా మనలో ఉంటాయి. అన్నీ లేకపోయినా కొన్నైనా ఉంటాయి ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. నాలో ఉన్నాయి, మరి మీలో ఉన్నాయో చెప్పండి. అంటే ఇక నా దగ్గర నుంచి చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక నాలో ఉన్నాయి, మీలో ఉన్నాయా? అవి ఉంటే యేసయ్య మనలోకి ఎందుకు వస్తాడు? అదే సత్రంలో స్థలం లేదంటే అర్థం ఇదే. సత్రంలో స్థలం లేదంటే అర్థం ఏంటి తెలుసా? ఇదే సత్రం అంటే ఇంకెప్పుడు చూసిన ఇదే క్రిస్మస్, ఇదే పాట, ఇదే వాక్యం కాదు. మీకు కొంచెం కోణం మార్చి చెప్తూ ఉన్నాను. మనలో ఇవన్నీ ఉండటం గల సత్రంలో స్థలం లేదు. ఈ సత్రం ఇంతకు ఏది? మన హృదయమే. మన హృదయంలో ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండి యేసయ్య రావాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అవన్నీ ఉన్నక్కడ అయినా ఉండడు. ఎందుకంటే ప్రభు ఒక నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని. అవి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మరి ఇవన్నీ మనలో లేనప్పుడు మన ఇంటికి ఆయన ఎందుకు వస్తాడు? ఆయన లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? సాతానుకు నిలయముగా ఉంటుంది. ఆ ఇంట్లో ఏముంటాయి తెలుసా? ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఏంటి తెలుసా? ఆ ఇంట్లో సమాధానం ఉండదు, ఆ ఇంట్లో నెమ్మది ఉండదు, ఆ ఇంట్లో ప్రేమ ఉండదు, ఆ ఇంట్లో ఐక్యత ఉండదు. భార్య భర్త ఇద్దరు కలిసి ఉండరు, అత్త కోళ్ళిద్దరు కలిసి ఉండరు, కలిసి కూర్చోరు, కలిసి భోజనం చేయరు, కలిసి మాట్లాడుకోరు, విడిపోతారు. ఎప్పుడు కూడా విడిపోతానమే. ఈ విడిపోతానం అంటే ఏదో అనుకుంటున్నారు వీళ్ళు, మనం ఏదో సపరేట్గా తినొచ్చు అనుకో. లేదు 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 లేదు. సాతాను మీ ఇంట్లోకి చొరబడి మిమ్మల్ని అందరినీ కూడా విడగొట్టేశాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం.
అది అహరోను తల మీద నుంచి పోయబడిన పరిమళ తైల సువాసన వలె ఉంటుందంట. అది చూసారా, ఐక్యతలో అంత బలం ఉంది. మీకు తెలుసా, గొర్రెలన్నీ ఒక దిక్కుని మేస్తున్నాయి అనుకోండి, సింహం వచ్చి దాడి చేయలేదు. అదే విడిగా ఉన్నాయనుకోండి దాడి చేస్తుంది. సత్రం అంటే మీకు అర్థమైంది, మీ హృదయం అని. మీ హృదయంలో ఇవన్నీ ఉంటే ప్రభు మీ ఇంట్లోకి రాడు. ఇవన్నీ ఉండించుకుని మనం ఏం చేస్తామంటే క్యాండిల్ వెలిగిస్తాం, క్రిస్మస్ ట్రీ పెడతాం, స్టార్ పెడతాం. ఆయన ఏదో ఈ తాత వచ్చాడు ఈ మధ్యన, ఏది శాంతా క్లాస్, ఆడు చాకెట్లు ఇవ్వడాడు, ఇసురుతాడాడు, ఈడేదో శాంతా క్లాస్ అయినట్టు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆడు మనుషులు తొక్కేస్తాడు, ఇక ఇలా తిరుగుతూ ఉంటాడు. అంటే ఏ కాడికి క్రిస్మస్కి ఏం చేస్తున్నామంటే మనము వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. దేనికి? లైటింగ్ ఉందా లేదా, స్టార్స్ ఉన్నాయా లేవా. ఇది కాదండి క్రిస్మస్ అంటే. మన హృదయంలో చోటు ఇవ్వాలి, సత్రంలో చోటు ఇవ్వాలి. సత్రంలో చోటు ఇవ్వటం వల్ల ఏం జరిగిద్దో త్వరగా మీకు చెప్తాను. మత్తయి సువార్త 9:18. అమ్మ ఈ మాట మీకు గుర్తుంటాను. ఆ ఒక అధికారి వచ్చాడట, వచ్చి ప్రభుని ఏమడుగుతున్నాడంటే, అయ్యా నా ఇంటికి రా. నేను చదువుతాను, ఇంకా చెప్తాను, అర్థం చేసుకోండి. నా ఇంటికి రా. ఎందుకు రమ్మంటున్నావు నువ్వు అంటే, ఆల్రెడీ నా కుమార్తె నా ఇంట్లో చనిపోయింది అయ్యా. అయినప్పటికీ కూడా నువ్వు వచ్చి ఆ బిడ్డ మీద చెయ్యి వేస్తే ఆ బిడ్డ బ్రతికిద్ది అనే ఒక నమ్మకం, విశ్వాసం నాకుంది. నా ఇంటికి రా అని పిలిచాడు. పిలిస్తే ప్రభు ఏమన్నాడు? సరే అని నమ్మిక మాత్రం ఉంచి, విశ్వాసం ఉంచి అన్నాడు. వెళ్ళిన తర్వాత రెండోదిగా మీరు చదివితే 23-26 వరకు చదవండి. అది అంటే ఎవరున్నారు అక్కడ? గోల చేయుచున్న వారు ఉన్నారు. అంటే మీకు వాడిక భాషలో చెప్పాలంటే అక్కడ ఎవరెవరు ఉన్నారంటే, చనిపోయిన ఇంటి వాళ్ళు ఎవరెవరు ఉంటారు? గొయ్యి తీసేటోళ్ళు ఉంటారు, పెట్టి తెచ్చేటోళ్ళు ఉంటారు, పెట్టి మోసేటోళ్ళు ఉంటారు, తర్వాత భోజనం వండేటోళ్ళు ఉంటారు అక్కడ, తర్వాత ఏడ్చేటోళ్ళు ఉంటారు అక్కడ. గొల్ల చేయడం అంటే అదే, ఏడ్చేటోళ్ళు ఉంటారు అక్కడ. రకరకాల వ్యక్తులు చనిపోయిన కాడ ఉంటారు. చనిపోయిన కాడ ఇంకెవరెవరు ఉంటారు? కుటుంబ సభ్యులందరూ ఉంటారు. చనిపోయిన కాడ ఇంకెవరెవరు ఉంటారు? బంధువులు, రక్త సంబంధికులు అందరూ ఉంటారు. కానీ వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఒక ఆయన లేడు అక్కడ. ఎవరు? యేసయ్య లేడు. అందుకని యేసయ్య రావటం ఆ ఇల్లుని గమనించాడు. ఈ ఇంట్లో ఏముందని చూస్తే ఇంట్లో వీళ్ళే ఉన్నారు మొత్తం అంతా. ఎప్పుడైనా పొరపాటున దేవుడు మన ఇంటికి రావాలని ఆశపడి ఒకసారి రాజానుల ఇంటికి వెళ్ళి వద్దామని చూస్తే, రాజానుల ఇంట్లో చక్కగా ఎల్ఈడి టీవీ, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, పెద్ద పెద్ద కూలర్స్, ఇంకే ఉంటాయి కదా. ఆ డబ్బులు కట్ట. మేము ఈ మధ్యన ఎవరెవరు ఇంటికి వెళ్తుంటే అసలు మా ఇంట్లో ఎలాగుంటున్నారా బాబు అనిపిస్తుంది. చాలా మంచాలు ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో. అంటే ఇంటి నిండా సామానమే. నేను అంటాను, ఇప్పుడు కూడా మా ఇంట్లో ఏదో మీరు పాస్టర్ గారికి ఇంట్లో ఏమీ లేవో అంటారని ఆ మంచమాన్ని కొన్నాను నేను. నిజం చెప్తున్నాను నేను. కొంతమంది అంటున్నారట, అక్క మీ ఇంట్లో ఏమి ఉండవు ఏంటక్క. ఏం కావాలి మనకి చెప్పండి? తినటానికి, అంతే కదా, తినటానికి. నాదంతా ఉమ్మగారు స్టైల్. ఉమ్మగారు కూడా అలాగే సింపుల్గా ఉండటానికి ఇష్టపడతాడు. ఉండటానికి, తినటానికి చాలదా? ఇవన్నీ ఎందుకు చెప్పండి? భారం కాకపోతే. ఇప్పుడు అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇంట్లోంచి వెళ్ళడానికి ఉంది, వత్తగా లేదు మాకు. ఎందుకు విషయం చెప్తున్నాంటే, ఎవరైనా వచ్చినా కానీ లేదు. కొంతమంది కావాలని ఇవన్నీ కొంటారని నాకు అర్థమైంది. ఎందుకంటే ఒకవేళ అత్తమామ వచ్చారనుకోండి, ఇంక పడుకోవడానికి తోటేది, ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక చుట్టాలు వచ్చినా చోట్లేదు. ఇక అట్లా మన ఇంట్లోనే ఇంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడితే, యాయిరింట్లో అందరూ ఉన్నారు కానీ ఉండవలసిన వాడు లేడండి, జీవం ఇచ్చిన వాడు లేడండి, ప్రాణం ఇచ్చిన వాడు లేడండి, రక్షించేవాడు లేడండి, నిలబెట్టేవాడు లేడండి, ఆశీర్వదించేవాడు లేడండి. ఆ ఇంట్లో అందరూ ఉన్నారు అంటారు కదా. అందరూ ఉన్న ఉపయోగం లేదు, ఉండవలసిన ఒకడు ఉంటే చాలు కదా. 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా అని అన్నాడు ఒక ఆయన. ఎవరైనా? ఎల్కానా. ఎవరితో? ఎల్కానా ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎల్కానా తెలియదమ్మా? హన్నా భర్త.
హన్నా భర్త ఒక మాట అంటాడు, అమ్మ 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుని కదా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎల్కానా మాట్లాడినట్లుగా ప్రభు అంటాడు, నాకు ఒక్కడికి చోటు చాలయ్యా, నీ జీవితం మారిపోద్ది, నీ ఇంట్లో వెలుగు వస్తుంది, నీ ఇంట్లో నెమ్మది వస్తుంది, నీ ఇంట్లో సమాధానం వస్తుంది, నీ ఇంట్లో ఆరోగ్యం వస్తుంది, నీ ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది, నీ ఇంట్లో రక్షణ వస్తుంది. నేను ఒక్కడిని వస్తే చాలు. ఒకసారి అంట ఒక ఇంటికి 3 వ్యక్తులు వెళ్ళారట, ఇదే క్రిస్మస్ సీజన్లో. మొదటి వాడు అన్నాడంట, మీరు నన్ను పిలిస్తే ధనం మీ ఇంటికి వచ్చినట్టే, మీరు ఇంకా మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది అన్నాడట. రెండోవాడిని అడిగాడంట, రెండోవాడు అన్నాడంటే, నేను మీ ఇంటికి వస్తే సంతోషం ఆరోగ్యం 2 ఉంటాయి, నేను వస్తే అన్నాడంట. మూడోవాడు మాత్రం ఏనాడంటే, మౌనంగా వస్తే స్థలం ఇస్తే ఉంటాలేమో లేకుంటే లేదా అన్న కాడ ఏం మాట్లాడట్లేదంట. ఈ భార్య భర్తలు ఇద్దరు లోపలికి వెళ్ళి తలుపేసుకుని మాట్లాడుకుంటున్నారంట. వీడు వస్తేనేమో మన ఇంట్లో డబ్బు ఉంటుందంట, ఆ వాడిని పిలిస్తేనేమో సంతోషము సమాధానము ఇంకన్నీ ఉంటాయి మన ఇంట్లో, సినిమాలు చూడొచ్చు, అన్నీ మంచిగా ఉంటుంది. ఈయనేమో మాట్లాడుతుంది, ఈయన ముసలోళ్ళలాగా ఉన్నాడని కొంచెం ఏం మాట్లాడట్లేదు అని ఆలోచన చేసుకుంటే వాళ్ళ భర్తకు తెలివిగలడంట. అవన్నీ వాళ్ళిద్దరు ఏముందలే, వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ మా ఇంట్లో గొడవ అవుతాయి రోజును, ఆ ముసలాన్ని పిలిస్తే సరిపోలే, ఎలాగ మన ఇంట్లో నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎవరు నీకు తోడుగా లేరు కదని ఆ ముసలాన్ని పిలిస్తే సరిపోద్దని ఆ ముసలాన్ని పిలుద్దామని తెలుగు భార్య భర్తలు ఇద్దరు ఏమన్నారంటే ఆ ముసలాన్ని పిలుచుకున్నారు. అయ్యా మీ ఇద్దరు మీరు వెళ్ళిపోండి, ఆయన ఒక్కడే లోపలికి వస్తే చాలని ఆయన లోపలికి పిలిచారట. లోపలికి పిలిచిన తర్వాత ఆయన లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళ జీవితాల్లో చూడండి ఎప్పుడు లేని ఆనందము, ఎప్పుడు లేని సంతోషము, ఎప్పుడు లేని ఐశ్వర్యము, నిజంగా కుటుంబంలో వాళ్ళు ఎప్పుడు అనుభవించలేని ఆత్మీయ అనుభవాలని వారు రోజు అనుభవిస్తూ వస్తున్నారంట. ఒకరోజు ఉండబట్లాగా అడిగారంట, అయ్యా ఇంతకీ మీరు ఎవరని అడిగారంట. అమ్మ నేను ఎవరో తెలుసా, యేసయ్యను, నేను రక్షకుణ్ణమ్మా అని చెప్పాడట. యేసయ్య మన ఇంట్లో ఉంటే నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం. యాయిర్ ఇంటికి ఎంతోమంది ఉన్నారు కానీ ప్రభు లేడు, కూతురు చనిపోయింది. అయితే ప్రభు అక్కడికి వెళ్ళి ఒక మాట అంటాడు, స్థలమియుడే. అది ఆ ఒక్క మాట చాలమ్మ, స్థలమియుడే. ప్రభు అన్నాడు, స్థలమియుడే, నాకు మీరు స్థలం ఇవ్వలేదు కనుక నీ కుమార్తె చనిపోయింది. అంటే మనకు అర్థమయ్యే వాడికి భాషలో చెప్తాను, మనం అందరం బాగానే ఉన్నాం కదండి అని మీరు అనొచ్చు, సజీవులుగా ఉన్నాం కదా మీరు అనుకోవచ్చు. కానీ నేనేమంటానంటే, మీరు సజీవులుగానే ఉన్నారు కానీ మీ ఆత్మ చనిపోయింది. తెలుసా మీకు? మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళ హృదయాల్లో చూడండి చనిపోయినాయి, స్థలం లేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంతమంది హృదయాలు యేసయ్య నివాసం చేస్తున్నాడా? యేసయ్య ఉన్నాడా ఇంట్లో? అందుకనే చూడండి ఆ ఇంట్లో చనిపోయారు అని నిర్ధారించుకోవడానికి కొన్ని విషయాలు చెప్తే మీకు అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే చర్చికి రారు, ఆదివారం వచ్చిందంటే ఏదో పని పెట్టుకుంటారు, డ్యూటీకో దేనికి వెళ్ళిపోతూ ఉంటారు. చచ్చిన వాళ్ళు చేసే పనులు ఇవి. రెండోది వాళ్ళు ఏం చేస్తారంటే చలనం ఉండదు వాళ్ళకి. ఈరోజు ఆదివారం తొందరగా లేచి వెళ్ళాలి, ఈ చలనం ఉండదు. ఇక చచ్చినోడు చలనం ఎక్కడ ఉంటుంది? ఇది తర్వాత చచ్చినోడు ఎలాగుంటాడంటే ఆడు కుటుంబ ప్రార్థన చేసుకోడు, కుటుంబ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కనీసం బైబిల్ కూడా చదవడు, కానీ పేరుకు మాత్రం క్రైస్తవుడుగా ఉంటాడు. వీళ్ళు ఏమంటారంటే చచ్చిన వాళ్ళని నేను అంటాను. కొంతమంది అంటే నేను లైవ్ గురించి చెప్తున్నానమ్మా, మనం ఎవరిని ఉద్దేశించి కాదు, మీరు దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. కొంతమంది పండగలు మాత్రమే వస్తారు, మిగతా రోజునే. ఎందుకు విషయం చెప్తున్నానంటే చచ్చిన వాడు అంటే అర్థం ఏంటంటే వాడు కదలడో మెదలడు. వాడి దగ్గరికి వెళ్ళి ఎన్ని పాటలు పాడు, అసలు ఎక్కువ శాతం నేను అంటాను వాడు బతుకున్నంత కాలంలో వాడు ఇన్ని పాటలు విన్నాడు, ఇంత మెసేజ్ విన్నాడు. ఎప్పుడు వింటాడు తెలిసాడు? చచ్చిన తర్వాత. మీకు తెలుసా చచ్చిన తర్వాత ఎన్ని పాటలు పాడతారు? నిజం చెప్పండి, పాడతారా లేదా? చచ్చిన తర్వాత చూడండి ఎన్ని ప్రసంగాలు వింటాడు. రోజు ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క ప్రసంగం చేస్తాడు. ఎందుకు? అవన్నీ ఉపయోగం లేవు. అవన్నీ ఎవరి గురించి చెప్తున్నారు? వాస్తవానికి చచ్చిపోయినాడు గురించి కాదు, బ్రతికిన మన గురించి, అక్కడికి వచ్చిన వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు.
రైట్. రెండోది ఏంటంటే మన హృదయంలో ఆయనకి చోటి. యాయర్ ఇంట్లో చోటు ఇచ్చాడు. అక్కడ ఏం జరిగిందంటే తన కుమార్తె బ్రతికింది. మీ ఇంట్లో యేసయ్యకి చోటిస్తే మీరు జీవిస్తారు, బ్రతుకుతారు, ఆత్మలో బ్రతుకుతారు, ఆత్మలో జీవిస్తారు, ఆత్మలో పరవశులుగా మార్చబడతారు, ఆత్మలో నాట్యం ఆడతారు. ఎప్పుడు మీ ఇంట్లో సంతోషము సమాధానం ఉంటుంది. ఇది రెండో అనుభవం నేర్చుకున్నాం. మూడోదిగా చూస్తే యోహాను సువార్త 11:21. అమ్మ, ఇది ఎవరు చెప్పారు ఈ మాట? మార్త చెప్పింది. అండర్లైన్ చేసుకో, మార్త చెప్పింది కదా. నెక్స్ట్ ఇంకో మాట కూడా చదువు, అదే యోహాను సువార్త 11:32. అబ్బా, చూసారా, అక్క చెల్లిద్దరు ఒకే మాట మాట్లాడారా లేదా? మీరు గమనించారు ఇక్కడ? ఇది ఒకే మాట అక్క చెల్లెలు చెప్పుకుని మాట్లాడారు ఏమన్నా? లేదు లేదు లేదు. ఆ పరిస్థితి వేరు, ఈమున్నప్పుడు వేరు, ఆమున్నప్పుడు వేరు. యేసయ్యేమో వస్తూ ఉన్నప్పుడు ఈ సమాచారం ఒకరికి తెలిసింది, వచ్చిన తర్వాత మాట్లాడింది మరొకరు. అందులో ఇద్దరు ఏమన్నారంటే ఆత్మతో నింపబడిన వారుగా, చూడండి, ఏక మనసు కలిగిన వారుగా ఉన్నట్టుగా మనకి గమనిస్తూ ఇద్దరు ఒకే మాట అన్నారు. అయ్యా, నీవు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే యేసయ్య మన ఇంటిలో ఉంటే లాజరు చనిపోడు. లాజరు అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవుని సహాయము. దేవుని సహాయము నీ ఇంట్లో చనిపోదు. నువ్వు జీతం తెచ్చుకుంటావు, 10 రోజులు కూడా ఉండదు. అది కష్టాజీతం ఎవడో దోచుకుపోతాడు. సహాయం చచ్చిపోయింది. యేసయ్య మనలో ఉంటే, మన ఇంట్లో ఉంటే లాజరు బ్రతుకుతాడు. లాజరు బ్రతుకుతాడు. అదే అంటున్నా, అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే ఎక్కడ ఉండాలైనా? సత్రంలో ఉండాలి. ఎక్కడ ఉండాలైనా? ఎస్, మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో యేసయ్య ఉంటే, చెప్పండి, మన హృదయంలో యేసయ్య ఉంటే చూడండి, మన ఇంట్లో ఏది కూడా చనిపోదు. అన్ని క్రమంగా జరుగుతాయి. అందరూ మన మాట వింటారు, అందరూ మనకు లోబడతారు, అందరూ మన విధేయత చూపుతారు, అందరూ మన పట్ల ఎంతో గౌరవాన్ని చూపిస్తారు. యేసయ్య మన ఇంటిలో ఉంటే ఆ ఇంట్లో నిజంగా రోజు వెలుగుతూ ఉంటుంది. వెలుగు ఎక్కడ ఉండదో అక్కడ చూడండి ఏముంటుంది? చీకటి పొరపాటున ఉండదు. వెలుగు ఉన్న అక్కడ చీకటి ఎందుకు ఉంటుందండి? యేసయ్య ఉన్న అక్కడ సాతాను ఎందుకు ఉంటాడు? ఉండడు కదా. అందుకనే మన ఇంటిలో ఇక్కడ ఈ రోజు నుంచి ఇక్కడ నీవు ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. నేను అంటాను, ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా నశించిపోతున్నారేమో, ఇప్పుడైనా ప్రభుతో అడుగు, అయ్యా నువ్వు నా ఇంటికి రా, నా ఇంటిలో ఉండు. మనం అడిగితే ఆయన ఖచ్చితంగా అంటాడు, అడుగు వారికి నేను దొరికే దేవుడిని అంటాడు. అన్నాడా లేదా? అంటే మనం ఏదేదో అడుగుతాం. అమ్మ, నేను అంటాను, ఏదేదో అడగటం కాదు. చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. అడవికి వెళ్ళిన తర్వాత ఒక రాజు అనుకోకుండా ఒక ఎవరంటే నరభాక్ష భక్షులకు అంటారు కదా, ఏమంటారు, వాళ్ళకి చిక్కపడిన తర్వాత ఆ ఊరు ప్రక్కన ఆనుకున్న ఒక పల్లెటూరు వాళ్ళు యవ్వన ముగ్గురు పట్టుకుని అతను రక్షించారు. అయితే రాజు కనుక అన్నాడు, మీకు ఏం కోరుకుంటే చెప్పండి అంటే, ఒకడు అన్నాడు, అయ్యా నాకు ఇల్లు కారు కావాలని అడిగాడు, ఇచ్చాడు. ఒకడు అన్నాడు, నేను ఒక అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నానయ్యా, వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు, అమ్మాయికి పెళ్లి చేయన్నాడు. ఇదేం పని రా, ఇచ్చేసేస్తాడు. ఒకడు మాత్రం అన్నాడు, లేదు లేదా సంవత్సరానికి ఒక్క మారు మా ఇంటికి రావాలి నువ్వు అన్నాడు. ఎన్నిసార్లు? సంవత్సరానికి ఒక్క మారు మా ఇంటికి వెళ్తే ఆ ఇల్లు, ఆ ఊరు మొత్తం మారిపోయినాయి. సంవత్సరానికి వెళ్తేనే మారిపోతే ఒక మనుషుడు యేసయ్య మన ఇంటికి వస్తే, యేసయ్య మన ఇంటికి రోజు వస్తే చెప్పు. బేతనీయలో అంట ఈ ఇంటికి రోజు వస్తూ పోతూ ఉండేవాడంట. ఏ ఇంటికి? మార్త వాళ్ళ ఇంటికి. మార్త మరియు లాజరు ఇంటికి రోజు వచ్చిపోతూ ఉండేవాడట. అందుకనే ఆ ఇల్లు ఎలాగో తెలుసా? ప్రసిద్ధికి ఎక్కిందంట. ఆ ఇల్లు ఎలాగో తెలుసా? అసలు లాజరు అంటే యేసైతే కలిసి భోజనం చేస్తున్నప్పుడంట లాజరును చూడడానికి అనేక మంది వచ్చారట. ఎంత అద్భుతం చూడండి. మనము యేసయ్య మన ఇంట్లో ఉంటే ఎంత స్థలం ఉంటుంది చూడండి, ఎంత ఆశీర్వాదం ఉంటుంది చూడండి. ముగిస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19. ఇంతకే మన దేంట్లో చోటు ఇవ్వాలి, ఎవరికి చోటు ఇవ్వాలి అనేది అక్కడ రాయి. మళ్ళీ చదువున్నా, గట్టి చదువు.
మీ దేహము దేవుని వలన దేవుని వలన అనుగ్రహింపబడి మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆ, ఆలయమై ఉన్నదని ఆ. మీరు ఎరుగరా? అమ్మా మీరు ఎరుగురా, ఇది హృదయం ఎవరిదంట? దేవునిది. దేవుని ఆలయం ఇది. ఆలయం అంటే ఇది కాదు. చాలామంది ఆలయం అంటే ఏమనుకుంటారు? చర్చ్ అనుకుంటున్నారు. చర్చ్ కాదు. ఆలయం అంటే మన హృదయం. మన హృదయంలో ఆయనకి చోటు ఇస్తే ఇది ఆలయము, దేవుని ఆలయం. దేవుడు కట్టుకున్నాడు ఇది. దీన్ని ఎవడు ఆక్రమించేశారు? ఎవరికో చోటు ఇచ్చేశారు మీరు. ఎవరెవరికో తలుపు తీస్తున్నారు మీరు. వాస్తవానికి మన భర్త స్వరం విని మనం తలుపు తీస్తే లోపల భర్త వస్తారు, కానీ ఎవరెవరో స్వరం వింటే లోపలికి అందరూ వచ్చేస్తారు. మన హృదయం ఇంటిలో దేవునికి చోటు ఇవ్వండి. ఇది దేవుని ఆలయం అని ప్రభు అంటున్నాడు. ఇది నా ఆలయం రా బాబు. నా ఆలయంని ఎవరైనా పాడు చేస్తే నేను వాడిని. చాలామంది త్రాగుతారు చూసారా, త్రాగి ఆలయాన్ని పాడు చేస్తున్నారు. అది వాడిది కాదు, దేవునిది. అది వాడు అనుకుంటాడు నా శరీరాన్ని పాడు చేసుకుంటున్నాను అనుకుంటాడు. లేదు లేదు, నువ్వు దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్నావు. ఎవడైనా పాపం చేసి ఆలయాన్ని పాడు చేస్తే వాడిని దేవుడు శపిస్తానంటున్నాడు. ఏదో వడ్డీ అప్పాలు చేసి అక్రమ సంబంధం అక్రమంగా పట్టుకొని అవన్నీ తీసుకొని మనం తిని తాగుతూ ఉంటే ఈ ఆలయం ఏమైపోతుంది? పాడైపోతుంది. పాడైపోయిన ఆలయంలో ఆయన ఉండడు. ఇది దేవుంది కాదు, దెయ్యంది ఇది. అందుకని అంటాడు ఓర్చబడి అమర్చబడిన తర్వాత అంట చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చి అందులో కాపురం పెట్టినాయి అంట. ఇదిగో ఒకటి గుర్తుపెట్టు, గృహప్రవేశం అయిన తర్వాత, ఒకరోజు ఈ మెసేజ్ చెప్తాను మీకు. గృహప్రవేశం అయిన తర్వాత ఓర్చబడి అమర్చబడి చక్కగా ఉన్న తర్వాత వెంటనే మన గృహప్రవేశం చెయ్యాలి. చేయకపోతే ఏమైతే తెలుసా? 7 చెడ్డ దయ్యాలు అందులో నివాసం చేస్తాయంట. ఒకటి కాదు, 7. అంటే ఈ హృదయానికి నువ్వు బాప్తిసం ద్వారా ప్రతిష్ఠించుకున్న తర్వాత దీంట్లో యేసుకి చోటు ఇచ్చేసేయాలి. అప్పుడే ఖచ్చితంగా దేవుడు నీలో నాలో ఉంటాడని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. తర్వాత కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:16 కూడా చివరి మాట నేను ముగిస్తున్నాను. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి. అమ్మ ఈ మాట మీకు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి. చూడండి, ప్రత్యేకముగా ఉండి చాలు. ఇందులో 5 అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ 5 అనుభవాలు ఏంటంటే, మొదటగా ఏమంటున్నాడమ్మా? నేను మీలో నివసించాలని కోరుకుంటున్నాను. ప్రభు అంటే ఏమంటాడు తెలుసా? నీలో నివసించాలని, నీ ఇంటిలో నివసించాలని, నీ కుటుంబంలో నివసించాలని, నీ హృదయంలో నివసించాలని నేను ఆశపడుతున్నాను. ఆయన ఎందుకు వచ్చాడు పైనుంచి కిందకి? మనలో నివాసము చేయడానికి. అది అబ్బా అంత అద్భుతమైన. ఎవరైనా దేవుడు అనబడిన వారు మనుషులతో సహవాసం చేస్తారండి? దేవుడు వరకు ఎందుకండి, మనకంటే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు మన పక్కన కూర్చుని భోజనం చేస్తారా? మన పక్కన కూర్చుని తిరుగుతారా? మనతో మాట్లాడతారా? లేదే. కానీ ఈయన చూడండి, తాను తగ్గించుకుని నీతో నాతో సహవాసము చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనతో సంచరించాలి, నడవాలని కోరుకుంటున్నాడు. అసలు ఆనోకుతో దేవుడు నడవడం ఏంటండి? ఆయన దేవుడు, ఆనోకు ఎవరు? మానవుడు. కానీ మానవుడు దేవునితో నడుస్తూ ఉన్నాడు. మొదటిది ఏంటంటే, మీలో నేను నివసించి సంచరించాలని కోరుకుంటున్నాను. నెంబర్ 1. రెండోది, ఆయన మనకు దేవుడై ఉన్నాడని నేను చెప్తూ ఉన్నాడు. మూడోది, మనం ఆయన ప్రజలై ఉన్నాము. అమ్మ ఇక్కడ ఈ మాట గుర్తు. ఇవన్నీ మీలో జరగాలంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వారిలో నుండి మీరు ఎవరు? వాళ్ళంటే ఎవరు? లోకస్తులు. వాళ్ళంటే ఎవరు? లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, అన్య సాంప్రదాయాల మధ్యలో నుంచి మీరు ఏమవ్వాలంటే ప్రత్యేకముగా రావాలా. వాళ్ళతో మీరు ఉండకూడదు. వాళ్ళ నుంచి ప్రక్కకు వచ్చేసేయాలి మీరు. అర్థమవుతుందా? అలాంటి వారితో అంటాడు, నేను వారిలో సంచరిస్తాను. ప్రభు మనలో సంచరించాడంటే ఏ శత్రువు వస్తాడండి మన ఇంటికి? ప్రభు మనతో నివాసం ఉన్నాడంటే ఎవరు మన ఇంటికి శత్రువు వస్తాడు చెప్పండి?
ఎందుకు ఈ విషయం చెప్తున్నానండి, ఆయన మనలో నివాసం చేయాలన్నా, మనలో ఉండాలన్నా, మనతో కలిసిమెలిసి ఉండాలంటే చూడండి, నువ్వు ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకంగా ఉన్న వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదించాడు. ప్రత్యేకమైన విషయాలు 4-5 చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, అబ్రహాము ప్రత్యేకంగా ఉన్నాడా లేదా? అబ్రహాము విగ్రహారాధికుడు, ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకనే ఈరోజు కూడా 3 గుంపులు వారు ఆయన గురించి తండ్రి అని పిలుస్తూ ఉంటారు. ప్రత్యేకించబడ్డారు. ఏసేబు ప్రత్యేకించబడ్డాడు, యాకోబు ప్రత్యేకించబడ్డాడు. చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బైబిల్లో ప్రత్యేకించబడిన వారుగా, ఇది ప్రత్యేకించని జనమని, రాజులని యాజక సమూహముగా దేవుడు మనల్ని దీవించాడు. ఈ క్రిస్మస్ వర్తమానం నేను ముగిస్తూ ఉన్నాను. నిజమైన క్రిస్మస్ అంటే ఒకటి, యేసయ్యకి మనము చోటు ఇవ్వటం. సత్రములు ఆయనకి స్థలము లేదు. ఈ రోజున నీలో ఆయనకి స్థలం ఇస్తే అదే నిజమైన క్రిస్మస్. అలాంటి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.